ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారుల జైలుకు వెళ్లగా ఇప్పుడు నేతల వంతు వచ్చింది. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. అనారోగ్యం పేరుతో ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 14న విచారణకు వస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే. నోటీసులు జారీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు నేతల వైపు మళ్లింది. బీఆర్ఎస్ నేత నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11నే విచారణకు రావాలని 8వ తేదీన నోటీసులు ఇచ్చింది. అయితే చిరుమర్తి నిన్న విచారణకు హాజరు కాలేదు. మొదట మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణకు వస్తానని చెప్పిన చిరుమర్తి తర్వాత అనారోగ్యం వల్ల విచారణకు రాలేకపోతున్నారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఫోన్లో తెలిపారు. ఈ నెల 14న విచారణకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు ఏసీపీ పర్మిషన్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో లింకులున్నట్లు ఆరోపణలున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన చిరుమర్తి లింగయ్య తర్వాత 6 నెలలకే బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి జిల్లా తన నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు, మిగతా ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల కదలికలపై నిఘా పెట్టి వారి కదలికలను బీఆర్ఎస్ పెద్దలకు అందించారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితుడు ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న గతంలో చాలా కాలం నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఆయనతో చిరుమర్తికి మంచి సంబంధాలున్నాయి. పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ హైకమాండ్ ఆదేశాలతో చిరుమర్తి లింగయ్య తన ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్లోని అనుమానిత లీడర్ల ఫోన్ నంబర్లను ఎప్పటికప్పుడు తిరుపతన్నకు ఇచ్చేవారని తెలుస్తోంది. ఇలా సేకరించిన ఫోన్ నంబర్స్ను ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ లాగర్ రూమ్ నుంచి తిరుపతన్న ట్యాపింగ్ చేయించేవాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. గతంలో జరిగిన ఉప ఎన్నికతో పాటు అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నేతల నంబర్లను చిరుమర్తి లింగయ్య ట్యాప్ చేయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక టైంలో తిరుపతన్న టీంతో ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు ఆధారాలు సేకరించారు. తిరుపతన్న, లింగయ్య కాంటాక్ట్స్తో లింక్ అయిన 100కు పైగా ఫోన్ నంబర్లను సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఆయా నంబర్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి సిట్ అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. ఈ నంబర్లకు సంబంధించిన డేటాను కూడా సిట్ సేకరించింది. లింగయ్య అందించిన ఫోన్ నంబర్స్ ఆధారంగానే ఆయా వ్యక్తుల కదలికలను ప్రణీత్ రావు టీం గుర్తించేదని, అసెంబ్లీ ఎన్నికల టైంలో డబ్బు తరలిస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని పట్టుకున్నారని సిట్ ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్లో భాగంగా ప్రణీత్ రావు టీం హైదరాబాద్లోని గ్రీన్ ల్యాండ్స్, వరంగల్లోని పర్వతనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మాజీ మంత్రి ఇంట్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారని, ఇందుకు స్థానిక విజిలెన్స్ అధికారి, ఓ ఇన్స్పెక్టర్ సహకారం ఇచ్చారని విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన 28 మంది పోలీసులతో సీక్రెట్ వార్ రూమ్ ఆపరేట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఎస్ఐబి లాగర్ రూమ్ నుంచి ప్రణీత్ రావు అందించే సమాచారాన్ని ఆయా జిల్లాలోని వార్ రూమ్స్తో సేకరించేవారని, ప్రత్యర్థుల ఫోన్ కాల్స్ ఆధారంగా స్థానిక పోలీసులతో దాడులు నిర్వహించేవారని బయటపడింది. ఆయా జిల్లాలోని వార్ రూమ్స్ సంబంధించి లింకులు ఉన్న నేతలను త్వరలో విచారించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, A2గా డీఎస్పీ ప్రణీత్ రావు, A3గా రిటైర్డ్ ఎస్పీ రాధాకిషన్ రావు, A4గా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, A5గా అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ వేణుగోపాలరావు ఉన్నారు. వీళ్లలో ప్రభాకర్ రావు ఒక్కరే విదేశాల్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. ఈ టీం అంతా ప్రతిపక్ష, అధికార పక్ష నాయకులు, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.